Welcome to Vijayta Skill Academy. Myself Ben Reddy. Let me introduce myself. నా గురించి చెప్పాలి అంటే currently I am working in TGSPDCL junior lineman. In the previous notification I got district 4th rank. నాకు district 4వ ర్యాంక్ వచ్చింది ప్రీవియస్ 2023 నోటిఫికేషన్లో. ఓకే, JLM ప్రిపరేషన్ సంబంధించిన స్ట్రాటజీస్, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్, అలాగే మనం ఏ సబ్జెక్ట్ని ఎక్కువ ఫోకస్ చేయాలి, ప్రిపరేషన్ స్ట్రాటజీ మనది ఎట్లా ఉండాలి, అవన్నీ కూడా నా రాబోయే ఇంటర్వ్యూలో మీరు చూడండి. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్స్లో పెట్టండి. మీ కామెంట్స్ అన్నీ కూడా మేము కన్సిడర్ చేస్తాం. మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. కాబట్టి వెరీ గుడ్ ప్లాన్తో వెళ్ళాలి. ప్లాన్తో వెళ్తేనే మనం సక్సెస్ అవుతాం. ఎందుకంటే ఇది 2 స్టేజెస్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి రిటన్ ఎగ్జామ్, మనకు తెలుసు 80 మార్క్స్కి 20 మార్క్స్ వెయిటేజ్ ఉన్నది ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్కి. కాబట్టి ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళు మినిమం క్వాలిఫై అవ్వడానికి ప్రయత్నం చేయాలి. అలాగే ఫిజికల్ టెస్ట్ కూడా ఉంటుంది. ఫిజికల్ టెస్ట్లో కూడా మనం ఫిట్నెస్ని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, అంటే పోల్ క్లైంబింగ్. కాబట్టి ఆ పోల్ క్లైంబింగ్ కూడా మీరు సన్నద్ధంగా ఉండాలి. మీరు ఏదైనా ఓవర్ వెయిట్ ఉంటే ఇప్పటి నుండే తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వితిన్ షార్ట్ పీరియడ్లో 1 or 2 monthsలో నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ రావడం 100%. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్, ఎప్పుడు వస్తుంది అని నోటిఫికేషన్ మీద ఫోకస్ చేయకుండా మీరు సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే మన కంట్రోల్లో లేని విషయాల గురించి మనం మాట్లాడుకోవద్దు. మన కంట్రోల్లో ఏముంది? సబ్జెక్ట్ ఉంది, క్వశ్చన్ అండ్ ఆన్సర్ మాత్రమే మన చేతిలో ఉంది. కాబట్టి వాటి మీదనే మనం ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేయాలి. మన కంట్రోల్లో లేని విషయాలను మనం మాట్లాడుకోవద్దు. ఎగ్జామ్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎగ్జామ్ టఫ్ ఉంటుందా, NPDCL, SPDCL, జూనియర్ ప్లాంట్ అటెండెంట్ ఫర్ జెన్కో అన్నీ కూడా ఒకటే కామన్ ఎగ్జామ్ పెడతారా, అసలు పోస్టులు ఎన్ని ఉంటాయి, ఎక్కువ ఉంటాయా పోస్టులు, తక్కువ ఉంటాయా, ఏ కేటగిరీలో ఎన్ని ఉంటాయి, ఇవన్నీ విషయాలు మనకు అవసరం లేదు. ఎందుకంటే ఇవన్నీ విషయాలు కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్, మన చేతిలో లేనివి. మన చేతిలో ఏముంది? జస్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ చేయాలి అంటే ఫస్ట్ మనకి ఏం కావాలి? సబ్జెక్ట్ పైన అవగాహన రావాలి. ఆ సబ్జెక్ట్ పైన అవగాహన వస్తే మనకు ఆటోమేటిక్గా ఏ క్వశ్చన్స్ చదవాలి, ఏ సబ్జెక్ట్ని చదవాలి, ఏ సబ్జెక్ట్ని ఎంత డెప్త్గా చదివితే మనకు ఈజీగా స్కోర్ చేయగలుగుతాం అనేది అవగాహన వస్తుంది. కాబట్టి మన కంట్రోల్లో లేని విషయాలన్నింటినీ కూడా పక్కన పెట్టేసేయండి. నోటిఫికేషన్ రావడం ఖచ్చితంగా వస్తుంది, ఎగ్జామ్ పెట్టడం ఖచ్చితంగా పెడతారు. అది ఆన్లైన్లో పెడతారా, ఆఫ్లైన్లో పెడతారా అనేది మనకు అవసరం లేదు. మనకు అవసరం లేని విషయాలు ఎందుకు? మనకు అవసరం ఏమో ఉంది, సబ్జెక్టు, క్వశ్చను, ఆన్సరు, అంతే. అది మాత్రమే గుర్తుపెట్టుకోండి. సార్ ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ ఉన్నారు, వాళ్ళకి 20 మార్క్స్ యాడ్ అవుతున్నాయి, మరి కాంపిటీషన్లో మేము ఉండము, మాకు సర్వీస్ వెయిటేజ్ లేదు, మేము ఫ్రెష్ ఆస్పిరెంట్స్ సార్ అని భయపడకండి. మన చేతిలో ఏది ఉంది దాని మీద మాత్రమే మనం ఫోకస్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. ఇక JLM సంబంధించిన వర్క్ ప్రొఫైల్, ఎగ్జామ్ ప్యాటర్న్, సబ్జెక్ట్స్ ఏవే చదవాలి, ఏ బుక్స్ చదవాలి, అవన్నీ కూడా నా నెక్స్ట్ ఇంటర్వ్యూలో మీరు చూస్తారు. ఏదైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వాటన్నిటి కూడా మేము కన్సిడర్ చేసుకొని మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, ఇప్పుడు మన సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఈ కంటెంట్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే తెలుగులో చెప్పడానికి. ఎక్కువ మంది IT ఆస్పిరెంట్స్ అందరూ కూడా, JLM ఆస్పిరెంట్స్ అందరూ కూడా తెలుగులో వినడానికే ప్రయత్నం చేస్తున్నారు. బికాస్ ఇంజనీరింగ్ ఎప్పుడు తెలుగులో లేదు కదా ఇప్పటివరకు. కానీ JLM ఎగ్జామ్ తెలుగులో ఇస్తారు, క్వశ్చన్స్ యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్లో కూడా ఇస్తారు. కాబట్టి మనం ఎక్కువ మంది తెలుగు ఆస్పిరెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఒక లబ్ధి చేకూర్చే ఉద్దేశంతోనే ఈ విజేత స్కిల్ అకాడమీలో తెలుగు వేలో చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మన సబ్జెక్ట్లోకి వెళ్దాం. మన సబ్జెక్ట్ ఏంటి? DC మిషన్స్. ప్రీవియస్ క్లాస్లో చూసినాం DC మిషన్స్ కన్స్ట్రక్షన్. సో ఇప్పుడు వర్కింగ్ ప్రిన్సిపల్ చూద్దాం. DC మిషన్స్ దాంట్లో వర్కింగ్ ప్రిన్సిపల్, అసలు ఏ ప్రిన్సిపల్ పైన వర్క్ అవుతుంది DC మిషన్.
ముందే చెప్పుకున్నాం మనం, మెషిన్ అంటే అది జనరేటర్ కావచ్చు, మోటార్ కావచ్చు, మన ఇచ్చే ఇన్పుట్ను బట్టే, ఇన్పుట్ ఏమి ఇస్తాం అనే దాన్ని బట్టే అది మోటారా జనరేటరా అనేది డిసైడ్ అవుతుంది. అది మనం ప్రీవియస్ క్లాస్లో చూసినాం. సో ఇక్కడ ఏంటి మనకి, సపోజ్ వర్కింగ్ ప్రిన్సిపల్ చదువుతున్నాం మనం. వర్కింగ్ ప్రిన్సిపల్లో ఏం జరుగుతుంది, జనరేటర్ అనుకోండి, జనరేటర్ అవుట్పుట్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఎనర్జీ. అవుట్పుట్ ఆఫ్ ద జనరేటర్ ఈస్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీ అసలు ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది, ఏ ప్రిన్సిపల్ పైన వర్క్ అవుతుంది అనేది మనం నేర్చుకుందాం. ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈఎంఎఫ్, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ జనరేట్ చేస్తున్నాం జనరేటర్లో. ఒకసారి మనము కన్స్ట్రక్షన్లో చూస్తే ఏముందండి, స్టేటార్లో పోల్స్ పెట్టేసినాం, స్టేటార్లో పోల్స్ పెట్టేసినాం, పోల్స్ పైన ఫీల్డ్ వైండింగ్ పెట్టినాం, పోల్స్ పైన ఫీల్డ్ వైండింగ్ పెట్టినాం. నాకేం కావాలి, ఈఎంఎఫ్ కావాలి, ఈఎంఎఫ్ కావాలి. సో ఈఎంఎఫ్ కావాలి అంటే మనం ఏం చేయాలి ఇప్పుడు, సో ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ ఈఎంఎఫ్ మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నట్టు ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ కావాలి, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ప్రొడ్యూస్ కావాలి అంటే మనకు ఒక 3 ఎసెన్షియల్ థింగ్స్ కావాలి, 3 ముఖ్యమైన అంశాలు కావాలి. ఏంటి అవి ముఖ్యమైన అంశాలు, ఫస్ట్ వన్ వచ్చేసి కరెంట్ క్యారింగ్ కండక్టర్, కరెంట్ క్యారింగ్ కండక్టర్. రెండవది ఏంటి, ఫ్లక్స్ ఆర్ మ్యాగ్నెటిక్ లైన్స్, మ్యాగ్నెటిక్ లైన్స్. థర్డ్ వన్ వచ్చేసి మోషన్, మోషన్ అంటే మూమెంట్ ఆఫ్ ద కండక్టర్ అనేది అవసరం. ఈ 3 ముఖ్యమైన అంశాలు కావాలి మనకు ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ కావాలి అంటే. ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ కావాలి అంటే 3 ముఖ్యమైన అంశాలు మనకు కావాలి. ఓకే, సో ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ ద అవుట్పుట్ ఫర్ ద జనరేటర్. సో మన జనరేటర్కి అవుట్పుట్ ఏంటి, ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీ కావాలి అంటే నేను స్టేటర్లో ఏం చేసినాను, ఫీల్డ్ కాయిల్స్ పెట్టినాను. సో ఈ ఫీల్డ్ కాయిల్స్ ఏం చేస్తాయి, ఫ్లక్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఏం చేస్తాయి, ఫ్లక్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఇక్కడ రోటార్ని పెట్టినాము. సో అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ద రోటార్లో ఏం చేసాము, ఆర్మేచర్ కండక్టర్స్ని ప్లేస్ చేసాము, ఆర్మేచర్ కండక్టర్స్ని ప్లేస్ చేసినాం, ఆర్మేచర్ కండక్టర్స్ని ప్లే చేసినాం. సో ఇప్పుడు ఏమైంది, ఫ్లక్స్ లైన్స్ ఆర్ మూవింగ్ ఫ్రమ్ నార్త్ టు సౌత్, ఫ్లక్స్ లైన్స్ ఆర్ మూవింగ్ ఫ్రమ్ నార్త్ టు సౌత్. మనకు తెలుసు ఎలక్ట్రోమాగ్నెట్స్ ఫర్ హై రేంజ్ ఆఫ్ మెషిన్స్లో, ఎక్కువ రేటింగ్ మెషిన్లో ఎలక్ట్రోమాగ్నెట్స్ని యూజ్ చేస్తాం. ఎలక్ట్రోమాగ్నెట్ అంటే ఏం లేదు, ఒక వైండింగ్కి నేను సప్లై ఇచ్చినాను అనుకోండి, అరౌండ్ దట్ వైండింగ్ మనకి ఏమొస్తుంది, మ్యాగ్నెటిక్ లైన్స్ అనేటివి వస్తాయి. ఒకవేళ మనం సప్లైని తీసేసినాం అనుకోండి, అది ఒక కండక్టర్ లాగానే యాక్ట్ అవుతుంది, దాని మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ అంతా కూడా వెళ్ళిపోతుంది సప్లై లేకపోతే. సో దట్ ఈస్ ద ఎలక్ట్రోమాగ్నెట్. సో నాకు ఇప్పుడు 3 ఎసెన్షియల్ థింగ్స్ ఉన్నాయి. ఒకటి కండక్టర్, కండక్టర్ ఎక్కడ ఉందండి, సో ఇక్కడ పెట్టినాం. ఏం కండక్టర్ అది, ఆర్మేచర్. ఏం కండక్టర్, ఆర్మేచర్ కండక్టర్స్ విచ్ ఆర్ ప్లేస్డ్ ఆన్ అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ద రోటార్. ఈ రోటార్ పైన నేను ఆర్మేచర్ కండక్టర్స్ని ప్లేస్ చేసిన. సో కండక్టర్ వచ్చేసింది. నెక్స్ట్ సార్ ఇది కూడా కండక్టర్సే కదా. ఈ కండక్టర్స్ ఎందుకండి, ఈ కండక్టర్స్ మ్యాగ్నెటిక్ లైన్స్ని ప్రొడ్యూస్ చేయడానికి మాత్రమే. ఈ కండక్టర్స్ అన్నీ కూడా మ్యాగ్నెటిక్ లైన్స్ని ప్రొడ్యూస్ చేయడానికి మాత్రమే. ఓకే, సో ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ ఏమవుతున్నాయి సార్, నార్త్ నుండి సౌత్కి వెళ్తున్నాయి. ఏమవుతున్నాయి, నార్త్ టు సౌత్ వెళ్తున్నాయి, నార్త్ టు సౌత్ వెళ్తున్నాయి.
ఓకే, సో ఈ నార్త్ టు సౌత్ వెళ్ళే ప్రాసెస్లో మనం ఏం చేస్తున్నాం, ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ని కట్ చేస్తున్నాం. మ్యాగ్నెటిక్ లైన్స్ని ఏం చేస్తున్నాం, కట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు నాకు 3 ముఖ్యమైన అంశాలలో ఫస్ట్ కండక్టర్, ఆర్మేచర్ కండక్టర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఫ్లక్స్ అంటే మ్యాగ్నెటిక్ లైన్స్ ఉన్నాయి. ఓకే, మ్యాగ్నెటిక్ లైన్స్ ఉన్నాయి. నెక్స్ట్ మోషన్ ఆఫ్ ద కండక్టర్, మోషన్ కూడా మనకి ఉన్నది. ఓకే, మోషన్ ఎట్లా చేస్తున్నాం, ఎక్స్టర్నల్గా దీన్ని మన మెకానికల్ ఎగ్జైటేషన్తో ఈ రోటార్ని రొటేట్ చేస్తున్నాం. అందుకే జనరేటర్కి నేను ఏమిస్తున్నా, మెకానికల్ ఎనర్జీ ఇస్తున్నా. మెకానికల్ ఎనర్జీ ఇస్తే ఎలక్ట్రికల్ అవుట్పుట్ వస్తుంది. ఆ మెకానికల్ ఎనర్జీ ఏంటి, ఒక 2 స్ట్రోక్ ఇంజనో లేకపోతే ఎక్స్టర్నల్గా ఏదో ఒక ఎగ్జైటర్ పెట్టి నేను ఎగ్జైట్ చేస్తున్నా. దీన్ని మెకానికల్గా ఈ రోటార్ని రొటేట్ చేస్తున్నా. ఈ రోటార్ని రొటేట్ చేస్తే ఏమవుతుంది, ఈ రోటార్ రొటేట్ చేయడం వల్ల ఆర్మేచర్ కండక్టర్స్ కట్స్ ది స్టేటార్ ఫ్లక్స్, కట్స్ ది స్టేటార్ ఫ్లక్స్. మనకు తెలుసు ఫారడేస్ ఫస్ట్ లా, ఫారడేస్ ఫస్ట్ లా, ఫారడే ఫస్ట్ లా ఏం చెప్తుంది, ఫారడే ఫస్ట్ లా ఏం చెప్తుంది, whenever a conductor cuts the flux, conductor cuts the flux or flux linking with the conductor, EMF will be produced. EMF will be produced. అంటే ఈ ఫారడే ఫస్ట్ లా ఏం చెప్తుందండి, కండక్టరు మ్యాగ్నెటిక్ లైన్స్ని కట్ చేసిన ఆర్ ఫ్లక్స్ కండక్టర్ని టచ్ అయినా ఈఎంఎఫ్ అనేది ఆ కండక్టర్లో ప్రొడ్యూస్ అవుతుంది. ఫస్ట్ లా సేస్ కండక్టరు మ్యాగ్నెటిక్ లైన్స్ని కట్ చేసినా లేదు ఫ్లక్స్ వచ్చి కండక్టర్స్ని టచ్ అయినా ఈఎంఎఫ్ అనేది ఆ కండక్టర్లో ప్రొడ్యూస్ అవుతుంది. అది ఫారడే ఫస్ట్ లా. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఫారడే ఫస్ట్ లా ఇంపార్టెంట్. కండక్టర్ వచ్చి ఫ్లక్స్ని కట్ చేసినా లేదు ఫ్లక్స్ వచ్చి కండక్టర్స్ని టచ్ అయినా ఈఎంఎఫ్ అనేది ఆ కండక్టర్లో ప్రొడ్యూస్ అవుతుంది. దట్ ఈస్ ఫారడేస్ ఫస్ట్ లా. ఈ ప్రిన్సిపల్ పైనే జనరేటర్ అనేది వర్క్ అవుతుంది. ఎట్లా వర్కౌట్ అవుతుంది సార్, ఇప్పుడు ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ లైన్స్ అనేటివి నార్త్ టు సౌత్ వెళ్తున్నాయి. మ్యాగ్నెటిక్ లైన్స్ నార్త్ టు సౌత్ వెళ్తున్నాయి. అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ద రోటార్లో నేను ఏం చేసిన, ఆర్మేచర్ కండక్టర్స్ని ప్లేస్ చేసిన. ఈ ఆర్మేచర్ కండక్టర్స్ ఏమవుతున్నాయి, నేను ఫిజికల్గా మెకానికల్ ఎనర్జీ ఇస్తున్నా. ఇక్కడ రోటర్ని రొటేట్ చేస్తున్నా. రోటర్ షాఫ్ట్ ఈజ్ జనరేటర్ రోటర్ షాఫ్ట్ ఈజ్ కనెక్టెడ్ టు ది ఎక్స్టర్నల్ ఎగ్జైటర్. ఒక ఎగ్జైటర్ ఇచ్చి దాంతో నేను ఎగ్జైట్ చేస్తున్నా. అప్పుడు ఏమైంది, ఈ రోటర్ రొటేట్ అవ్వడం వల్ల ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ అనేటివి కట్ అయిపోయినాయి. మ్యాగ్నెటిక్ లైన్స్ కట్ అయిపోయినాయి. సో అప్పుడు ఏమైతే ఈ ఆర్మేచర్ కండక్టర్స్లో ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఆర్మేచర్ కండక్టర్స్లో ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఈఎంఎఫ్ని మనం కలెక్ట్ చేసుకొని అవుట్ సైడ్ ఇచ్చేస్తాం. ఈఎంఎఫ్ అంటే ఏంటి, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. ఓకే, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. సో మనం సింపుల్గా ఒక సింపుల్ లూప్ జనరేటర్ తీసుకుందాం. సింపుల్ లూప్ జనరేటర్లో అసలు ఈఎంఎఫ్ని ఎట్లా కలెక్ట్ చేస్తాం, సింపుల్ లూప్. సింపుల్ లూప్ జనరేటర్. సో ఇక్కడ ఏంటి, సింగిల్ లూప్. ఓకే, సింపుల్ అండ్ సింగిల్ లూప్. సింగిల్ లూప్ జనరేటర్. సో అక్కడ ఒక లూప్ తీసుకుందాం.
దీస్ ఆర్ స్లిప్ రింగ్స్. ఇక్కడ ఇవి బ్రషెస్, బ్రష్ 1, బ్రష్ 2. ఇది లోడ్. నార్త్ అండ్ సౌత్ 2 మ్యాగ్నెట్స్ తీసుకున్నాం. ఓకే, సింగిల్ మ్యాగ్నెట్ విచ్ కంటైన్స్ నార్త్ అండ్ సౌత్. సో ఇక్కడ AB, CD, EF ఒక లూప్. ABC ఇక్కడ లోడ్ దగ్గర C, D, E అండ్ F టు A ఒక సింగిల్ లూప్ తీసుకుందాం. సో ఇక్కడ ఏమైంది, మ్యాగ్నెటిక్ లైన్స్ అనేటివి మనకి ఏమవుతున్నాయి, నార్త్ టు సౌత్ మూవ్ అయిపోతున్నాయి. మ్యాగ్నెటిక్ లైన్స్ విచ్ ఆర్ మూవింగ్ ఫ్రమ్ నార్త్ టు సౌత్, నార్త్ నుండి సౌత్కి మ్యాగ్నెటిక్ లైన్స్ అనేటివి మూవ్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఏమైంది, నార్త్ టు సౌత్ మూవ్ అవ్వడం వల్ల ఇనీషియల్గా ఈ కండక్టర్స్ ఎన్ని ఉన్నాయి మనకి, కండక్టర్ 1, కండక్టర్ 2. టు మేక్ ఇట్ యాజ్ ట్విస్టింగ్, దీన్ని ఇట్లా చేస్తే ఏమైంది, ఒక లూప్ అయింది. లూప్ ఎందుకు అయింది సార్, కరెంట్ ఫ్లో కావడానికి. ఎందుకంటే కరెంట్ ఫ్లో కావాలంటే డెఫినెట్గా ఒక క్లోజ్డ్ లూప్ అనేది మనకి ఉండాలి. ఓకే, క్లోజ్డ్ లూప్ అనేది ఉండాలి. ఇది లోడ్. సో ఇక్కడ ఏమైంది, మ్యాగ్నెటిక్ లైన్స్ ఆర్ మూవింగ్ ఫ్రమ్ నార్త్ టు సౌత్. ఇనీషియల్గా ఈ కండక్టర్స్, ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ రెండు కూడా ప్యారలల్గా ఉన్నాయి. సో ప్యారలల్గా ఉంటే ఏమవుతుంది మనకు ఫారడే లాలో, వెన్ ఎవర్ కండక్టర్ కట్స్ ద ఫ్లక్స్ ఆర్ ఫ్లక్స్ లింకింగ్ విత్ ద కండక్టర్, అంటే కండక్టర్ వచ్చి ఫ్లక్స్ని టచ్ అయినా, ఫ్లక్స్ వెళ్ళి కండక్టర్ని టచ్ అయినా ఈఎంఎఫ్ అనేది ఆ కండక్టర్లో ప్రొడ్యూస్ అవుతుంది. కానీ ఇనిషియల్గా ఎట్ 0 degrees ఏమైంది, 0 degreesలో ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ యాజ్ వెల్ యాజ్ ది కండక్టర్స్ రెండు కూడా ప్యారలల్గా ఉన్నాయి. సో నేను ఇక్కడ గ్రాఫ్ డ్రా చేస్తే ఎట్ 0 degrees మ్యాగ్నెటిక్ లైన్స్ అండ్ ద కండక్టర్ బోత్ ఆర్ ప్యారలల్, రెండు కూడా ప్యారలల్గా ఉన్నాయి. ప్యారలల్గా ఉంటే కటింగ్ యాక్షన్ అనేది లేదు. కటింగ్ యాక్షన్ లేకపోతే మనకి ఈఎంఎఫ్ వస్తుందా, ఈఎంఎఫ్ ఈజ్ 0. మనకి ఎక్స్ యాక్సిస్లో ఇక్కడ యాంగిల్స్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ here it is 45 degrees, here it is 90 degrees, here it is 180, okay, 270, 360, right? At 0 degrees magnetic lines and the conductor both are parallel, so no EMF is produced. అందుకని EMF అనేది 0. తర్వాత ఏమైంది, నేను మెకానికల్గా ఈ కండక్టర్ని రొటేట్ చేస్తున్నా, ఎందుకంటే ఇన్పుట్ ఆఫ్ ద జనరేటర్ ఏంటి, మెకానికల్ ఎనర్జీ కదా. సో మెకానికల్ ఎనర్జీ కాబట్టి నేను ఎక్స్టర్నల్ ఎగ్జైటర్తో ఈ రోటర్ కండక్టర్స్ని రొటేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ రోటర్ కండక్టర్స్ని రొటేట్ చేస్తే ఏమైంది, దేర్ ఈజ్ ఎన్ స్లైట్ యాంగిల్ బిట్వీన్ మ్యాగ్నెటిక్ లైన్స్ టు ద కండక్టర్ వీఆర్ గెటింగ్, మ్యాగ్నెటిక్ లైన్స్ టు ద కండక్టర్ వీఆర్ గెటింగ్. అంటే ఇనీషియల్గా ప్యారలల్గా ఉన్నాయి, తర్వాత ఏమైంది, లైట్గా కటింగ్ యాక్షన్ అనేది జరుగుతుంది అనమాట మ్యాగ్నెటిక్ లైన్స్కి కండక్టర్కి. సో అప్పుడు ఏమవుతుంది, ఫారడే లా ప్రకారం వెన్ ఎవర్ కండక్టర్ కట్స్ ద ఫ్లక్స్ EMF will be induced in that conductor. So the graph which has to be started like this, okay. Likewise EMF starts to induce. So continuously we are going to make a rotation, అంటే మనం కంటిన్యూగా రొటేట్ చేస్తాం కాబట్టి EMF అనేది ఏమవుతుంది, ఇండ్యూస్ అవుతూనే ఉంటుంది. ఓకే, so at 90 degrees we are getting a maximum induced EMF. maximum induced EMF ఎక్కడ వస్తుందండి, at 90 degrees దగ్గర. అంటే 90 degrees కండక్టర్కి మ్యాగ్నెటిక్ లైన్స్కి వచ్చింది అనుకోండి, బికాస్
ఫస్ట్ ఏమైంది, రెండు ప్యారలలో ఉన్నాయి. తర్వాత ఏమైంది, స్లైడ్గా కండక్టర్స్ అనేటివి మూవ్ అవుతున్నాయి. కండక్టర్స్ మూవ్ అవడం వల్ల యాంగిల్ అనేది చేంజ్ అవుతుంది బిట్వీన్ మ్యాగ్నెటిక్ లైన్స్ టు ద కండక్టర్. ఏదో సమ్వేర్ ఏదో ఒక పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ లైన్స్ అండ్ ద కండక్టర్ బోత్ ఆర్ 90 degrees టు ఈచ్ అదర్. సో 90 degrees వచ్చేస్తుంది. సో 90 degrees వచ్చిందంటే మ్యాక్సిమం కటింగ్ యాక్షన్ విల్ టేక్స్ ప్లేస్. అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ మ్యాగ్నెటిక్ లైన్స్ని ఈ కండక్టర్స్ అనేటివి కట్ చేస్తాయి అన్నమాట. సో అప్పుడేమవుతుంది, మ్యాక్సిమం ఈఎంఎఫ్ విచ్ హ్యాస్ టు బి ప్రొడ్యూస్. సో మ్యాక్సిమం ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అది ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది సార్ అంటే ఎట్ 90 degrees దగ్గర. అందుకే ఈ మ్యాక్సిమం అని మనం రాసుకుంటాం. సో తర్వాత ఏమైంది, తర్వాత యాంగిల్ విచ్ హ్యాస్ టు బి చేంజ్డ్. ఇక్కడ 110 అనుకోండి, 180 వరకు. సో యాంగిల్ అనేది స్లైట్గా చేంజ్ అవుతుంది మ్యాగ్నెటిక్ లైన్స్ టు ద కండక్టర్. సో ఈఎంఎఫ్ కూడా స్లోగా డ్రాప్ అవుతా ఉంటుంది అనమాట. సో ఎట్ 180 degrees, at 180 degrees magnetic lines and the conductor both are again makes it into a parallel. 180 degrees దగ్గర magnetic lines as well as conductor both are parallel. సో parallel ఉంటాయి కాబట్టి అప్పుడు EMF ఇక్కడ ఏమవుతుంది, 0 అవుతుంది. EMF ఏమవుతుంది, 0 అవుతుంది. ఓకే, తర్వాత ఇప్పుడు ఏమైంది, ఫస్ట్ హాఫ్ సైకిల్. యాక్చువల్లీ మిషన్ షుడ్ బి ఇన్ ఏ 360 degrees. మనకి రొటేటింగ్ మిషన్ కదా రోటార్ అనేది, జనరేటర్ అనేది రొటేటింగ్ మిషన్ 360 degrees కాబట్టి ఫస్ట్ హాఫ్ సైకిల్ అయిపోయింది. ఫ్రమ్ 0 degrees టు 180, 0 degrees నుంచి 180 degreesకి ఒక హాఫ్ సైకిల్ వచ్చింది. 0 degrees టు 180 degrees. అప్పుడు ఈఎంఎఫ్ అనేది ఇట్లా ప్రొడ్యూస్ అయింది ఫస్ట్ హాఫ్ సైకిల్. నెక్స్ట్ ఏమైంది, ఫ్రమ్ 180 టు 360 degrees, 180 to 360 degrees. So the next half cycle which has to be in this way we are going to get. So ఈ వేలో నెక్స్ట్ హాఫ్ సైకిల్ వస్తుంది. సో ఎట్ 270 degrees దగ్గర మ్యాగ్నెటిక్ లైన్స్ అండ్ ద కండక్టర్ బోత్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. బోత్ ఆర్ పర్పెండిక్యులర్ అంటే 90 degrees బిట్వీన్ మ్యాగ్నెటిక్ లైన్స్ టు ద కండక్టర్. సో అప్పుడు ఏమవుతుంది, ఈఎంఎఫ్ అనేది అగైన్ ఇట్ విల్ బి ప్రొడ్యూస్ ఇట్ యాజ్ మ్యాక్సిమం. ఈఎంఎఫ్ ఇక్కడ కూడా మ్యాక్సిమం ప్రొడ్యూస్ అవుతుంది బట్ నెగటివ్ హాఫ్ సైకిల్. సో ఈ విధంగా మనకి ఈఎంఎఫ్ అనేది జనరేటర్లో ప్రొడ్యూస్ అవుతుంది. ఏ ప్రిన్సిపల్ పైన వర్క్ అవుతుంది సార్, ఫారడేస్ ఫస్ట్ లా. ఏ ప్రిన్సిపల్ సార్, ఫారడేస్ ఫస్ట్ లా. సార్ ఇక్కడ మీరు ఏమన్నారు, డీసీ జనరేటర్ అన్నారు, కానీ వచ్చిన ఈఎంఎఫ్ ఏంది, ఏసీ. ఈవెన్ ఇది డీసీ జనరేటర్ అయినప్పటికీ మనకు వచ్చే ఈఎంఎఫ్ ఏసీఏ. సో ఆ ఏసీని మనం ఏం చేస్తాం, ఈ ఏసీని డీసీగా మార్చుకుంటాం. ఈ నెగటివ్ హాఫ్ సైకిల్ని కూడా పాజిటివ్లోకి తెచ్చేసుకుంటాం బై యూజింగ్ కమ్యూటేటర్ని యూజ్ చేసి విచ్ కన్వర్ట్స్ ఏసీ టు డీసీ. ఏసీ నుండి డీసీగా మార్చుకుంటాం. సో అప్పుడు అవుట్పుట్ ఆఫ్ ద జనరేటర్ ఏమొస్తుందండి మనకి, అవుట్పుట్ ఆఫ్ ద జనరేటర్ ఈజ్ డీసీ ఓన్లీ. సో అవుట్పుట్ ఆఫ్ ద జనరేటర్ అనేది ఏమవుతుంది, సో ఇక్కడ రోటర్ కండక్టర్స్లో ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అయిన తర్వాత ఈ ఈఎంఎఫ్ నుండి మనకి ఏమొస్తుంది, సో వీఆర్ గోయింగ్ టు మేక్ సమ్ బ్రషెస్. బ్రష్ ఈజ్ నథింగ్ బట్ టు కలెక్ట్ ద కరెంట్ ఫ్రమ్ ది రోటర్ కండక్టర్స్. బ్రష్ ఫంక్షన్ ఏంటి, టు కలెక్ట్ ద కరెంట్. Collect the current from rotor conductors. Collect the current from rotor conductors. Generally carbon brushes, carbon mixture of graphite
also we are using it. Carbon brushes, carbon graphite brushes we are using it. Okay, so adi anamata. సో ఈ వేలో మనకి ఈఎంఎఫ్ అనేది జనరేటర్లో ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ ప్రొడ్యూస్ అయిన ఈఎంఎఫ్ డైరెక్షన్ ఎలా ఉంటుంది సార్? డైరెక్షన్ ఆఫ్ ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇన్ ద జనరేటర్ ఏంటి సార్? అది రిప్రజెంట్ చేసేది ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్. ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్. ఈ ప్రొడ్యూస్ అయిన ఈఎంఎఫ్, ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అవుతుందో ఈ ప్రొడ్యూస్ అయిన ఈఎంఎఫ్ డైరెక్షన్ ఏంటి సార్? ఆ ఈఎంఎఫ్ డైరెక్షన్ డిసైడ్ చేసేది ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్. ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ ద్వారా ఈఎంఎఫ్ అనేది డైరెక్షన్ ఆఫ్ ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది డిసైడ్ చేస్తాం. సో ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్లో 3 ఫింగర్స్ని మనం యూజ్ చేస్తాం, రైట్ హ్యాండ్ ఫింగర్స్ని. 4th ఫింగర్ విల్ ఇండికేట్స్ ది డైరెక్షన్ ఆఫ్ ద ఫ్లక్స్. హియర్ ఈస్ ది వీ కెన్ సే likewise. ఇక్కడ చూస్తే 4th finger will indicates the direction of the magnetic lines. Middle finger indicates the direction of induced EMF. Even thumb indicates the motion of the conductor. Thumb indicates the motion. So ఇక్కడ చూస్తే 4th finger will indicates the direction of the magnetic lines. Middle finger indicates the direction of induced EMF. Thumb indicates the motion of the conductor. So thumb indicates the motion of the conductor. So ఈ ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ యూజ్ చేసి ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ డైరెక్షన్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ డైరెక్షన్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా మనము ఈఎంఎఫ్ని ప్రొడ్యూస్ చేస్తాం జనరేటర్లో. ఓకే, సో మనం ఈరోజు నేర్చుకున్న అంశం ఏంటి? వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ది జనరేటర్. వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ది జనరేటర్. సో వర్కింగ్ ప్రిన్సిపల్లో ఏం లేదు, ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ కావాలి అంటే మనకు 3 ముఖ్యమైన అంశాలు కావాలి. ఒకటి కండక్టర్, ఒకటి మ్యాగ్నెటిక్ లైన్స్, వీ కెన్ సే ఇట్ ఈస్ ఫ్లక్స్. థర్డ్ వన్ ఈస్ మోషన్ ఆఫ్ ద కండక్టర్. సో మోషన్ కూడా అవసరం. తర్వాత ఏ ప్రిన్సిపల్ పైన వర్క్ అవుతుంది సార్? ఇది ఫారడేస్ ఫస్ట్ లా. ఫారడే ఫస్ట్ లా ఏంటి? వెన్ ఎవర్ ఏ కండక్టర్ కట్స్ ద ఫ్లక్స్ ఆర్ ఫ్లక్స్ లింకింగ్ విత్ ద కండక్టర్ ఈఎంఎఫ్ విల్ బి ప్రొడ్యూస్. అంటే కండక్టర్ ఫ్లక్స్ని కట్ చేసినా లేదు ఫ్లక్స్ వచ్చి కండక్టర్ని లింక్ అయినా ఆ కండక్టర్లో ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇక్కడ ఏమైంది, ఈ రోటర్ కండక్టర్స్ని మనం ఎక్స్టర్నల్గా ఒక మెకానికల్ ఎనర్జీని ఇచ్చి రొటేట్ చేస్తున్నాం కాబట్టి సో ఈ రోటర్ కండక్టర్స్ ఈ స్టేటర్ ఫ్లక్స్ని కట్ చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఈఎంఎఫ్ అనేది రోటర్ కండక్టర్స్లో ప్రొడ్యూస్ అవుతుంది. ఈఎంఎఫ్ ఏమవుతుంది, ఈ రోటర్ కండక్టర్స్లో ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఈఎంఎఫే మనకి జనరేటెడ్ ఈఎంఎఫ్. ఓకే, సో జనరేటర్లో ప్రొడ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ని మనం ఏమంటామంటే డైనమికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాం. డైనమికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. డైనమికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. డైనమికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే కండక్టర్ అనేది కండక్టర్ అనేది మూవింగ్ ఉంటుంది, ఫ్లక్స్ అనేది స్టేషనరీ అంటే స్టడీ స్టేట్ ఫ్లక్స్ ఉంటుంది. కండక్టర్ ఈజ్ మూవింగ్, ఫ్లక్స్ ఈజ్ స్టేషనరీ ఆర్ స్టడీ స్టేట్ ఫ్లక్స్. ఓకే, స్టడీ స్టేట్ ఫ్లక్స్ అన్నమాట. సో కండక్టరే మూవ్ అవుతుంది, దీంట్లో ఫ్లక్స్ అనేది స్టడీ స్టేట్ కాన్స్టెంట్గా టైంతో సంబంధం లేకుండా సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో అది మనకి డైనమికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. స్టాటికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది మీరు ట్రాన్స్ఫార్మర్ చదువుకునేటప్పుడు మీకు అక్కడ వచ్చేస్తుంది. ఓకే, ఈ వర్క్ ఫారడే ఫస్ట్ లా ప్రకారం జనరేటర్లో ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ డైరెక్షన్ ఫౌండ్ అవుట్ చేయడానికి మనం ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ని యూజ్ చేస్తాం. రైట్ హ్యాండ్ రూల్లో మిడిల్ ఫింగర్ విల్ ఇండికేట్స్ ది డైరెక్షన్ ఆఫ్ ది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ఇంతవరకు మీకు క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఓకే,
ఈ సింపుల్ లూప్ జనరేటర్లో మ్యాగ్నెటిక్ లైన్స్ అనేవి ఎట్లా వెళ్తున్నాయి, నార్త్ టు సౌత్ వెళ్తున్నాయి. ఒక లూప్ క్రియేట్ చేసుకున్నాం, మనం లూప్ ఉంటేనే కదా కరెంట్ ఫ్లో అయ్యేది. సో ఒక లూప్ క్రియేట్ చేసుకున్నాం. సో ఎప్పుడైతే ఫ్రమ్ 0 degrees to 180 degrees కండక్టర్స్ రొటేట్ అయినాయి అనుకోండి, దేర్ ఇస్ అ స్లైట్ కటింగ్ యాక్షన్ ఎట్ 10 degrees, 20 degrees, 30 degrees లైక్ వైజ్. సో కటింగ్ యాక్షన్ అనేది స్లైట్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎట్ 90 degrees దగ్గర మ్యాక్సిమం కటింగ్ యాక్షన్ అనేది వచ్చేస్తుంది కాబట్టి మ్యాక్సిమం ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇది ఫస్ట్ హాఫ్ సైకిల్ కిందకి వస్తుంది 0 నుంచి 180 degrees కాబట్టి హాఫ్ సైకిల్ ఇట్లా వచ్చింది. తర్వాత ఫ్రమ్ 180 to 360 నెక్స్ట్ హాఫ్ సైకిల్లో వస్తుంది కాబట్టి మనకు 180 to 360 degrees. సో ఇది కంప్లీట్ సైకిల్ ఇట్ ఈస్ ఫ్రమ్ 180 to ఫ్రమ్ 0 degrees to 360 degrees. దాన్ని ఏమంటాం, ఒక కంప్లీట్ సైకిల్. అంటే కంప్లీట్ సైకిల్ అంటే ఇక్కడ చూడొచ్చు. సో ఈ విధంగా అనమాట 0 degrees నుండి 180, ఫ్రమ్ 180 to 360 అగైన్ ఇట్ విల్ బి. అంటే ఒక మిషన్ అనేది సర్క్యులర్ ఫామ్లో ఉంది కదా కాబట్టి ఒక కంప్లీట్ సైకిల్. ఓకే, సో ఈ విధంగా డీసీ జనరేటర్లో ప్రొడ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ ఏసీఏ. కానీ ఆ ఏసీని మనం కన్వర్ట్ చేస్తున్నాం బై యూజింగ్ ఏ కమ్యూటేటర్. ఈ కమ్యూటేటర్ యాక్షన్ కోసమే మనం ఆర్మేచర్ని రోటార్లో పెడుతున్నాం, ఫీల్డ్ వైండింగ్ని స్టేటార్లో పెడుతున్నాం. సార్ ఇక్కడ నేను ఆర్మేచర్ని స్టేటార్లో పెడతా, ఫీల్డ్ని రోటార్లో పెడతా సార్, అప్పుడు ఏమవుతుంది, ఈ ఫీల్డ్ని రొటేట్ చేస్తే ఈ ఫీల్డ్ ఫ్లక్స్ స్టేటార్ కండక్టర్స్కి లింక్ అవుతుంది కదా సార్, ఎయిర్ గ్యాప్తోని లింక్ అయినప్పుడు ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కదా సార్ స్టేటార్లో, అవుతుంది. కానీ అవుట్పుట్ ఆఫ్ ద జనరేటర్ మనకి ఏం కావాలి, డీసీ సప్లై కావాలి. అవుట్పుట్ ఆఫ్ ద జనరేటర్ ఏం కావాలి, డీసీ సప్లై కావాలి. ఫర్ గెట్టింగ్ ఆఫ్ ద కమ్యూటేషన్ యాక్షన్, ఫర్ గెట్టింగ్ ఆఫ్ ద డీసీ సప్లై కోసం మనం ఏం చేస్తున్నాం, ఆర్మేచర్ని రోటార్లో పెడుతున్నాం. ఆర్మేచర్ని రోటార్లో పెడుతున్నాం. ఆర్మేచర్ని రోటార్లో పెడుతున్నాం, ఫీల్డ్ని స్టేటార్లో పెడుతున్నాం. ఫీల్డ్ ఎందుకు, ఫర్ కమ్యూటేషన్ యాక్షన్. ఎందుకు పెడుతున్నాం, కమ్యూటేషన్ యాక్షన్ కోసం ఆర్మేచర్ వైండింగ్ని రోటార్లో పెడుతున్నాం, ఫీల్డ్ వైండింగ్ని స్టేటార్లో పెడుతున్నాం. సో అది ఓకే. సో ఈ విధంగా మనకు జనరేటర్లో ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అయింది. ఈఎంఎఫ్ అంటే ఏం లేదు, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. సో ఇక్కడ ఇప్పటివరకు మనం చెప్పుకున్నదంతా కూడా ఈఎంఎఫ్ ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది ఒక జనరేటర్లో.